హరే కృష్ణ. 22వ శ్లోకంలో భగవంతుడు ఈ 3 లోకాల్లో చేయదగిన కార్యం ఏదీ లేకపోయినా కూడా, పొందాల్సిన వస్తువు ఏదీ లేకపోయినా కూడా తన కర్మని తను ఆచరిస్తూ ఉన్నాను, అందరికీ ఈ సోమరితనం నుంచి బయటికి తీసుకురావడానికి అని. అదేవిధంగా 23వ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు పరమాత్మ. యది హ్యహన్న వర్తేయై జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఏలాగున నేనెల్లప్పుడూ జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వ విధములా నా యొక్క మార్గమునే అనుసరించి వర్తించుచుందురు. కాబట్టి ఇక్కడ తంద్రత అంటే సోమరితనము, అలసట, మత్తు. ఇక్కడ అతంద్రిత అంటున్నారు, అంటే సోమరితనం లేని స్థితే అతంద్రత. ఎప్పుడు జాగరూకుడై ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భావము. తను చేయాల్సిన కర్మ ఏమీ లేకపోయినా కూడా మహాజాగరూకుడై తన పనిని తాను చేస్తున్నానని చెప్తున్నారు. ఎలాగంటే, ఒకవేళ తన కర్మలను మానివేస్తే మిగతా వాళ్ళు కూడా అదే విధంగా ఉండి పతనం చెందుతారేమోనన్న భయంతో ఆ విషయాన్నే ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మహనీయులు కానీ, ఆదర్శ పురుషులు కానీ, మహాప్రవక్తలు కానీ తమ తమ యొక్క పనులను చేస్తూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అంతేకాని బద్ధకంతో, సోమరితనంతో ఉండకూడదు అంటున్నారు. చరిత్రలో కూడా ఇదే చెప్పున్నారు, అలాగే ప్రవర్తించున్నారు. ఎవరైతే వీరులు, శూరులు ఉంటారో, రాజ్యాలను ఏలేవాళ్ళు, వాళ్ళు ప్రజలకి ఆదర్శంగా ఉండటం కోసం వాళ్ళ పనుల్ని చేసేవాళ్ళు. ఉదాహరణకి సత్యహరిశ్చంద్రుడినే చూసుకుంటే, తన రాజ్యంలో తన ప్రవర్తన ద్వారా సత్యం యొక్క ప్రయోజనాన్ని చాటి చెప్పాడు. అలా తను ఆదర్శంగా నిలిచాడు. అలాగే బలిచక్రవర్తి రాక్షస వంశంలో పుట్టినా కూడా దానమిస్తానని చెప్పినందుకు కట్టుబడి మాట తప్పకుండా ఉన్నాడు. శిబి చక్రవర్తి ఆయన కూడా అంతే. తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసి పక్షి బరువు ఎంతుందో అంతే ఇవ్వడానికి ప్రయత్నించాడే కానీ తన ప్రాణాలు పోతున్నాయని కూడా లెక్క చేయలేదన్నమాట. ఇలాంటి ఎందరో మహానుభావులు ఇప్పుడు కూడా మనం ఉదాహరణకు చూసుకుంటే ఎంతమందో యోగీశ్వరులు, ప్రవక్తలు వీళ్ళందరూ ఉంటారు. మన చిన్నజీయర్ స్వామినే తీసుకుందాము. ఆయన బ్రహ్మచారిగా ఉంటూ సదాచారం పాటిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అలాగే కంచి పీఠాధిపతులు కానీ చాలామంది పీఠాధిపతులు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో దాన్ని ఆచరిస్తారు. అలా ఆచరించి తన కర్మల్ని, తన కర్తవ్యాల్ని మర్చిపోకుండా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్లనే ప్రపంచంలో ఇంకా ధర్మం అనేది నడుస్తూ ఉందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట. కాబట్టి ఎవరైనా సరే మన పనిని మనం చేస్తూనే మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా సోమరితనం, బద్ధకంతో ఉన్నామనుకోండి, ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి, చాలా బలమైనవి అన్నమాట. ఇంద్రియాలు మనకి శక్తి ఉంటుంది అనుకుంటాం, కానీ మనకంటే చాలా శక్తివంతమైనవి. ఏదో ఒక్క అజాగ్రత్తతో ఉన్నామంటే ఆ క్షణం మన మనస్సుని వాటి ఆధీనంలోకి తీసుకొని మనల్ని ప్రలోభ పెడతాయన్నమాట. కాబట్టి మనం ఎంతో వివేకంతో, ఎంతో జాగ్రత్తతోటి, ఎంతో భక్తిభావంతో, భగవత్ కరుణతోటి ఈ విషయాన్ని మనం సాధించుకోవచ్చు అన్నమాట. రాత్రి బండి నడిపే డ్రైవరు ఎంత అప్రమత్తుడై ఉంటాడో, ఒక్క క్షణం అజాగ్రత్త వహించినా కూడా వాళ్ళ జనులందరికీ ఘోరమైన ప్రమాదం వాటిల్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సోమరితనం వద్దు, పనిని చేయండి. సోమరితనం చేశారంటే మీరు గొప్ప పతనాన్ని పొందుతారు అని చెప్తూ జాతు అను ప్రయోగించినందువలన భగవంతుడు తాను ఆచరించే కర్మల విషయమై ఏ కాలమందును కూడా అజాగ్రత్త వహించలేదని స్పష్టంగా చెప్తున్నారు. అన్నీ సాధించి ఉన్న వాళ్ళే ఈ విధంగా తమ కర్తవ్యాలని చేస్తుంటే మనం ఇంకా ఎలా ఉండాలి, ఇంకా జాగ్రత్తతో ఉండాలన్నమాట. ప్రమత్తత, అజాగ్రత్త చావుతో సమానమని
శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అన్నమాట. శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఈ విషయాన్ని గొప్ప హెచ్చరికగా చేశారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం కర్తవ్య కదాచన ప్రమాదో మృత్యురిత్యాహ భగవాన్ బ్రాహ్మణమృత అని వివేకం చూడామణిలో 322 శ్లోకంలో చెప్పారు. బ్రహ్మ విష్ణువులందు సోమరితనం అజాగ్రత్త ఎప్పుడూనూ పనికిరాదు. అట్టి సోమరితనం మృత్యువుతో సమానమని భగవంతుడు సనత్కుమారులకు చెప్తున్నాడనమాట. దీని ద్వారా కూడా మనం ఎంతో అప్రమత్తతో ఉండాలి. భగవానుడు తెలిపిన ఈ అతంద్రిత అనే పదాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా సోమరితనము, బద్ధకము, అజాగ్రత్త అనేవి ఉండకుండా మన జీవితాలలో ఎప్పుడు కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఆధ్యాత్మికంగా కానీ మన భౌతిక ప్రపంచంలో కానీ అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్లోకంలో కూడా భగవానుడు అదే చెప్తున్నాడనమాట. ఎంతో అజాగ్రత్తతోటి ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీ కర్మలని మీరు ఆచరించాలి. అలాగా మీరు ఆదర్శప్రాయులవుతారు. నేను కూడా అలాగే చేశాను, నేను చేస్తూ మీకు చెప్పాను కాబట్టి మీరు ఆచరించండి అంటున్నారనమాట. హరే కృష్ణ.